నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. మనము లాస్ట్ టైం ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు చాలామంది కస్టమర్స్ 100 ఫీట్ రోడ్కి నియర్లో మాకు మంచి ఇండిపెండెంట్ హౌస్ కావాలని చెప్పేసి మనకు కామెంట్లు పెట్టడం జరిగింది. సో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని, అదేవిధంగా మీకు మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని అతి తక్కువ ధరలో ఉన్నటువంటి 200 యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి 25 ఫీట్కి రోడ్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది. ఏదైతే మీరు ఇల్లు చూస్తున్నారో ఈ ఇల్లు వచ్చేసి 200 యార్డ్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇంటి ముందు వచ్చేసి 25 ఫీట్ రోడ్ అయితే ఉండడం జరుగుతుంది. దాంతోపాటు మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ హౌస్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది, మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటికి వచ్చేసి మీకు మున్సిపాలిటీ పర్మిషన్లు కావచ్చు, అదేవిధంగా డాక్యుమెంట్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. సో దాంతోపాటు మనం క్లియర్గా చూసుకున్నట్లయితే మెయిన్గా వచ్చేసి వాటర్ ప్రాబ్లం అండి. సో చాలామంది కస్టమర్స్ వాటర్ ప్రాబ్లం ఉందని అంటుంటారు మనం సైట్కి వచ్చేటప్పుడు. కానీ ఈ హౌస్కి వచ్చేసి ఎలాంటి వాటర్ ప్రాబ్లం ఉండదు, మిషన్ భగీరథ వాటర్ కనెక్షన్ ఉంటుంది. సో అదేవిధంగా ఇండిపెండెంట్ బోరు, సంపుతో పాటు వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. సో అన్నీ కూడా క్లియర్గా అయితే ఉంటాయి. సో మీరు ఇల్లు వచ్చేసి 2 BHK ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది. సో మీకు ఇల్లు నచ్చితే తప్పకుండా విజిట్ చేయొచ్చు. అదేవిధంగా మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇంటి పైన వచ్చేసి మీకు 80 to 90% బ్యాంక్ లోన్ అయితే పక్కా రావడం జరుగుతుంది. సో మీరు ఏ బ్యాంక్లో అయినా తీసుకోవచ్చు. ఈవెన్ మీరు HDFC కావచ్చు, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కావచ్చు, LIC కావచ్చు, SBI కావచ్చు, APGB కావచ్చు, ICICI కావచ్చు, యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, ఏ బ్యాంక్లో అయినా తీసుకోవచ్చు. సో మీకు 80 to 90% బ్యాంక్ లోన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఇంకో విషయం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే, సో ఇంటికి వాడిన మెటీరియల్ ఏదైతే యూజ్ చేశారో అన్నీ కూడా మంచి మెటీరియలే వాడడం జరిగింది. సో మనం క్లియర్గా చూసుకోవచ్చు. సో మీకు పూజ రూమ్లో కూడా టోటల్ టైల్స్ అయితే వాడడం జరిగింది. సో ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్లు అయితే వాడడం జరిగింది. అదేవిధంగా మీకు ఫాల్ సీలింగ్ కూడా చేపించడం జరిగింది ఫ్రెండ్స్. చాలా మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. సో ఈ హౌస్కి వచ్చేసి TMT స్టీల్ అయితే వాడడం జరిగిందంట. సో దాంతోపాటు మనకు స్లాబ్కి వచ్చేసి అల్ట్రాటెక్, అదేవిధంగా పిల్లర్కి వచ్చేసి ACC సిమెంట్ అయితే వాడడం జరిగింది. సో బ్రిక్ వచ్చేసి బొంగూరు సిమెంట్ అయితే వాడడం జరిగిందని చెప్తున్నారు. సో దాంతోపాటు క్లియర్గా చూస్తున్నట్లయితే ఎలక్ట్రిసిటీ వచ్చేసి ఫినోలెక్స్, వైర్కి వచ్చేసి ఫినోలెక్స్, అదేవిధంగా మీకు బోర్డ్ వచ్చేసి గోల్డ్ మెడల్ అయితే వాడడం జరిగింది. సో పెయింటింగ్ వచ్చేసి ఏషియన్ రాయల్ పెయింట్ అయితే వాడడం జరిగింది. చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పొచ్చు. సో హౌస్కి చెప్తున్న ప్రైస్ వచ్చేసి 80 lakhs అయితే చెప్తున్నారు. కూర్చుంటే చాలా వరకు తగ్గుతుందని కూడా చెప్పడం జరిగింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ, ఇది మన లొకేషన్ వచ్చేసి మన మహబూబ్నగర్ డిస్టిక్లో న్యూ బైపాస్కి జస్ట్ ఒక 30 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇంటి ముందు ఉన్న రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ డైరెక్ట్ కనెక్టివిటీ అయితే ఉంటుంది మన 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో కొత్త బైపాస్కి. సో ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కాల్ చేసి సైట్కి రావచ్చు. అదేవిధంగా ఈ ప్రాపర్టీ ఎక్కడైతే ఉందో చాలా నియర్లో మీకు స్కూల్స్, అంటే మీకు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, చాలా నియర్లో అయితే ఉన్నాయి. సో దాంతోపాటు మనకు ఇక్కడ వచ్చేసి మంచి మీకు షాపింగ్ మాల్స్కి వెళ్ళాలంటే కూడా నియర్గానే ఉంటుంది. సో ఆటో ఫెసిలిటీ కూడా ఉంటుంది. చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కాల్ చేసి సైట్కి రావచ్చు. ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఓనర్ వచ్చేసి అక్కడున్న మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ ధరలోనే అమ్మేస్తా అని చెప్తున్నారు. ఇది మన మహబూబ్నగర్ డిస్టిక్లో బైపాస్కి నియర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇల్లు నచ్చినట్లయితే తప్పకుండా పైన స్క్రోల్ నెంబర్కి కాల్ చేసి సైట్కి రావచ్చు ఫ్రెండ్స్.